హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. షార్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేశాను కదండి, పన్నమిరపకాయ పచ్చడి అనేది ఇలా పెట్టాలి ఏంటి చూపిస్తానని. వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. దాని ప్రాసెస్ అనేది నీట్గా మీకు అర్థమైతే ఒకసారి మీరు ట్రై చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, మన ఛానల్లో ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీకు తెలిసిన వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. ఇలా సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు మనకి ఇంక్రీజ్ అయితేనే కదా మన కొత్త వీడియోస్ అనేది మనకి చేయాలనిపించింది. అది ఇది అనమాట. ఎవరైతే కొత్త వాళ్ళు జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ వెల్కమ్ మన ఛానల్ తరపు నుంచి. ఇంకోటి ఏంటంటే, ఈ వీడియోస్ అనేవి షార్ట్ వీడియోలో నేను చెప్పాను కదా, వాటిని మేము ఇలా పచ్చడి పడుతున్నాము, తొడాలు తీస్తున్నానని. ఆ తొడాలు తీయడానికి కూడా ముందు కొంచెం ప్రాసెస్ ఉంది, అది కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటారనమాట. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దామా? ఓకే. ఏంటంటే, ఈ పచ్చిమిరకాయలని ఈ పండు మిరకాయలని మనం ఏం చేయాలంటే, తీసుకురాగానే వాటిని మంచిగా నార్మల్ క్లాత్, పొడి క్లాత్తో మొత్తం నీట్గా తుడవాలి. తుడిచిన తర్వాత వాటికి ఉన్న తొడాలు తీయాలి. అది కూడా తొడాలు ఎలా తీయాలంటే, గ్రీన్ కలర్ది కనిపించకూడదు, మొత్తం మొత్తం లోపల గ్రీన్ కనిపించకుండా తీసేయాలన్నమాట. ఈ వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఏంటంటే మనకి పచ్చడి పడటానికి మెయిన్ థింగ్స్ అనమాట. 2-3 అంతకన్నా మనం ఎక్కువ పచ్చడిలోకి వేయము. పండుమిరకాయలు మంచిగా తొడాలు తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఒక రోల్ తీసుకోవాలి. ఆ రోల్లో మనం చక్కగా దంచుకుంటేనే బాగుంటుంది. మనకు కావాల్సినవి ఏంటో చూపిస్తున్నాను. మనం ఏదైనా సరే పచ్చడి పడడానికి కరెక్ట్గా వాటికి సరిపడేవి వేయాలన్నమాట. కొలతలతో సహా వేయాలి. ఇష్టం వచ్చినట్టు వేస్తే పచ్చడి టేస్ట్ ఉండదు, బాగోదు, పాడైపోయింది కూడా తొందరగా. సో అందుకని మనం ఏం చేయాలంటే, ముందు పచ్చడి పడటానికి ఏ పచ్చడి పడటానికైనా మనకి వాటి కొలతలు అనేవి కావాలన్నమాట. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, పండు మిరగాయలు 4 కిలోలు తీసుకున్నానండి. 4 కిలోల పండు మిరగాయలకి 8 గిద్దలు కల్లుప్పే వేసుకోవాలి. అండ్ ఇంకొకటి, చింతపండు అనేది 1.5 కిలో తీసుకున్నా. ఎందుకంటే పచ్చిమిరకాయలు అనేవి చాలా మంటగా ఉన్నాయి, పండు మిరకాయలు చాలా మంటగా ఉన్నాయి. అందుకని నేను ఏం చేశానంటే 1.5 కేజీ చింతపండు తీసుకున్నాను అనమాట. పండు మిరకాయలు చాలా సన్నగా ఉన్నాయి కదండి, చూస్తున్నారు కదా వీడియోలో. దానికి కొంచెం చింతపండు ఎక్కువ వేస్తే కొంచెం మంట అనేది తగ్గిద్దని అనమాట. చూడండి, ఫస్ట్ పండు మిరకాయలు ఒలిచినవి తీసుకొని రోల్లో వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు, ఇప్పుడు 8 గిద్దలు ఉప్పు ఉంది కదండి, నేను చిన్న గ్లాస్తో వేసుకుంటున్నాను అనమాట. దాన్ని మంచిగా కొంచెం చింతపండు వేసుకొని అలా తొక్కుకోవాలి. ఎక్కువ కచ్చా తొక్కుకోవాలి. తొక్కున్న తర్వాత నీట్గా మంచిగా తొక్కోవాలన్నమాట.